హరే కృష్ణ. ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున మీ అందరి పాదాలకి నా శిరసా వందనాలు. దయచేసి ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదించండి. సో దట్ సరైన వాక్యాలు సరైన సమయానికి సరైన ఉద్దేశంతో వచ్చేలాగా ఈరోజు నా గురుగారైన హిజ్ హోలీనెస్ జయపతాక్ మహారాజుల వారు మరియు నా పరమ గురువు అయిన హిజ్ డివైన్ గ్రేస్ అభయ చరణ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు నా చేత మేరాన్ని పలికిస్తారు. నేను అంత మేరాన్ని పలుకుతాను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి సుపదాంతికం. हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिन् इति नामिनि नमो आचार्यपादाय निताय कपितदाय गौरकथादामदाय नगरग्रामताय. नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नाम्नि नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवास आदि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. క్షమించండి, డిలే అయింది. యాక్చువల్గా లాగిన్ అవ్వటం లేదు ఇంతకుముందు. హరే కృష్ణ. రామకృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నా వాయిస్ వినిపిస్తుందా ప్రభుజీ? మీ వాయిస్ వినపడుతుంది ప్రభుజీ. ఓకే, నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? హరే కృష్ణ. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. హరే కృష్ణ. ఎవరైనా ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. వినిపిస్తుంది ప్రభుజీ. రామకృష్ణ ప్రభు. మా మాట వినిపించట్లేదు ప్రభుజీ. ఆయనకి వినిపించట్లేదు అనుకుంటా మన మాట. కాదు, మీరు అన్మ్యూట్ చేసుకోగలుస్తున్నారా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారా? రామకృష్ణ ప్రభుజీ మాట్లాడండి. ప్రభుజీ హరే కృష్ణ. మీ వాయిస్ వినపడుతుంది ప్రభుజీ. మా వాయిస్ మీకు వినపడలేదు. హరే కృష్ణ. నాకేం వినిపించట్లేదు. సారీ 1 minute. మాట్లాడుతున్నారు బట్ నాకేం వినిపించట్లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. ఇప్పుడు అనిపిస్తుంది అందరికి వాయిస్? yes ప్రభుజీ. హరే కృష్ణ. వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, శ్రీ ఈశోపనిషద్ మొదటి క్లాసు ఈరోజు భక్తి శాస్త్రిలో. సో శ్రీల ప్రభుపాదుల వారి ఆశీర్వాదం తీసుకొని మరియు హిజ్ హోలీనెస్ జయపతాక్ మహారాజుల వారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం ఈశోపనిషద్. సో చాలా కాలం తర్వాత మళ్ళీ ఈరోజు కలుస్తున్నాము. సో ఈశోపనిషత్లోని మనకి 6 క్లాసెస్ ఉంటాయి. మొదటి క్లాస్లో ఇంట్రొడక్షన్, సెకండ్ క్లాస్లో ఇన్వొకేషన్, మూడో క్లాస్లో మొదటి నుంచి 3 మంత్రాలు, దాని తర్వాత ఆ రకంగా 4 నుంచి 8, 9 నుంచి 14, 15 నుంచి 18 దాకా. సో ఈరోజు ఇంట్రొడక్షన్ గురించి మనం చూడబోతాము. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ప్రమాణాల గురించి. సో ప్రమాణాలు అంటే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు మ్యూట్ అయ్యారు ప్రభుజీ. ఓకే ప్రభుజీ, ఫోన్ కాల్ వచ్చింది.
హరే కృష్ణ. సారీ. సో కాల్ వచ్చింది. హరే కృష్ణ. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది ప్రభుజీ, క్లియర్గా ఉంది ప్రభుజీ. మధ్యన మళ్ళీ ఇంకో కాల్ కూడా రావచ్చు. ఓకే ప్రభుజీ. ఓకే. సో ప్రమాణం అని అంటే ప్రూఫ్. అంటే మనం ఏదైనా సరే కూడా మ్యాథ్స్ లోని ఏదైనా మనం ప్రూవ్ చేయాలి అని అంటే, ఏదైనా ఒక థియోరమ్ అనేది పెట్టాలి అని అంటే దాన్ని ప్రూవ్ చేయాలి. అది ప్రమాణం అనేది ఇస్తే గాని మనం దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. అలాగే సైన్స్ లోను కూడా దేనికైనా సరే కూడా ప్రూఫ్ అనేది కావాలి. ప్రూఫ్ అనేది లేకపోతే మనం దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది కష్టమవుతుంది. సో ఏ సత్యమైనా సరే కూడా మనం దాన్ని గ్రహించాలి అని అంటే దానికి ప్రమాణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రమాణం అనేది 2 రకాల ప్రమాణాలు ఉన్నాయి. సో 2 రకాల పద్ధతుల్లోని మనం దాన్ని ఆ సత్యాన్ని గ్రహించవచ్చు. 3 రకాలు యాక్చువల్గా. సో ఫస్ట్ది ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణం, రెండోది శబ్ద ప్రమాణం. సో ప్రత్యక్ష ప్రమాణం అని అంటే మన ఇంద్రియాలతో మనం చూడడము, లేకపోయిందా వినడము, గ్రహించడం, దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. రెండోది ఏంటి అని అంటే శబ్ద ప్రమాణం. సో అది మనం ఒకరి ద్వారా, జ్ఞానులు ఎవరైనా ఉన్నారని అంటే వారి ద్వారా తెలుసుకొని మనం చెప్పడం, దాన్ని తెలుసుకోవడం. మూడోది ఉంటుంది అనుమాన ప్రమాణం, అంటే హైపోథసిస్. ఇది బహుశా ఇలాగ అయ్యుంటుంది, అలా అయ్యుంటుంది అని. సో మనం అదే సైన్స్ లో తీసుకున్నామని అంటే సైన్స్ ప్రకారంగా హరే కృష్ణ. సారీ, మళ్ళీ వేరే కాల్ వచ్చింది. ఓకే. సో మనం సైన్స్ ప్రకారంగా తీసుకున్నాము అని అంటే ప్రత్యక్ష ప్రమాణము అంటే దాన్ని ప్రూఫ్ మనం చూపించాలి. సో సైన్స్ లోని ఏది జరిగినా సరే కూడా దానికి ప్రూఫ్ ఒకటి చూపించాలి. నెక్స్ట్ దానికి హైపోథసిస్ అని కూడా అంటారు. సో హైపోథసిస్ కూడా కొన్ని ప్రమాణాల్లాగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బ్యాంగ్. ఈ భూమి ఎలా తయారైంది అని అంటే ఒకప్పుడు అన్ని నక్షత్రాలు అన్ని కూడా ఒకే దగ్గరికి వచ్చింది, దాని తర్వాత ఒక పెద్ద పేలుడు సంభవించింది, దానివల్ల అన్ని గ్రహాలన్నీ కూడా సంభవించాయి అని అంటారు. ఎవరైనా చూసారా అది వెళ్ళి? ఎవరు చూడలేదు. దాని ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదు. కానీ అదొక హైపోథసిస్. కానీ అదే మ్యాథమెటిక్స్ లో కూడా చూశారు అని అంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, కొన్ని శబ్ద ప్రమాణం కూడా ఉంటాయి బుక్స్ లోని. మనకు బుక్స్ లో చెప్పున్నారు, కానీ దానికి కూడా ప్రత్యక్ష ప్రమాణం అనేది ఇచ్చుంటారు. సో దాన్నే మ్యాథ్స్ లోనే దాన్ని హైపోథెసిస్ బదులుగా అనుమాన ప్రమాణాన్ని యాక్సియమ్స్ అంటారు. సో అదే రకంగా మనకి కూడా ఇక్కడ 3 రకాల ప్రమాణాలు: ప్రత్యక్ష ప్రమాణం, శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం. సో కొన్ని మనం ప్రత్యక్షంగా తెలుసుకోగలం. సో ప్రత్యక్షావగమం ధర్మ్య శుశుకం కర్తుం అవ్యయం. సో రాజవిద్యా రాజగృహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం శుశుకం కర్తుం అవ్యయం. సో ప్రత్యక్షంగా మనం తెలుసుకోగలిచేటివి మనకి భగవద్గీతలో చెప్పున్నారు. అండ్ నెక్స్ట్ శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే ఏంటి అని అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన తండ్రి ఎవరు అని తెలుసుకోవాలి అని అంటే మనం ప్రత్యక్ష ప్రమాణంతో వెళ్ళొచ్చు. డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దొరికిన ప్రతి ఒక్కరిని కూడా టెస్టింగ్ కోసం పిలిపించి మీరు నా తండ్రా, మీరు నా తండ్రా అని ఒక్కొక్కరిది డిఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్ మెథడ్ ఏంటి అని అంటే తల్లిని అడగడం. నా తండ్రి ఎవరు అని అంటే తల్లి చెప్తారు. అది శబ్ద ప్రమాణం. సో ఎవరైనా సరే కూడా వారి తల్లి చెప్పినప్పుడు ఇతని తండ్రి అనేసని మనం దాని గురించి వేరేగా ఆలోచించాం. మళ్ళీ టెస్టింగ్ అవన్నీ ఎవరు చేయించుకోడు, మూర్ఖులే చేయించుకుంటారు ఆ రకంగా. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి తల్లి మాటల్ని విని దాన్ని నమ్మి అతనే మా తండ్రి అనేసని
ప్రతి ఒక్కరూ కూడా వారితో పాటు ఉంటారు. వారి ప్రేమనే ప్రత్యక్ష ప్రమాణం. ఆ శబ్ద ప్రమాణం బట్టి ప్రత్యక్ష ప్రమాణం అనేది కూడా మనకు తెలుస్తుంది. సో భగవద్గీత, శ్రీమద్ భాగవతం అనేది మనకి శబ్ద ప్రమాణాలు. అవన్నీ మన గురువులు ఎప్పుడో వారందరూ కూడా తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని పుస్తక రూపంలోని రాశారు. దాన్ని మనం శబ్ద ప్రమాణం లాగా మనం తీసుకుంటున్నాం. మూడోది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అనేది కూడా మనం తెలుసుకుంటాము, ఏది ఎలా ఉంటుంది అనేసి. సో కానీ కొన్ని ఇంపర్ఫెక్షన్స్, కొన్ని లోపాలు మనలో ఉన్న దాని వల్ల మనం ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణాన్ని మనం కరెక్ట్ అయినదిగా మనం భావించలేము. సో ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ ఇచ్చున్నారు. చెవులు పట్టుకొని చూస్తే గొడ్డల్లాగా అనిపిస్తుంది, దంతాలు పట్టుకొని చూస్తే ఎవరికైతే కళ్ళ గంతులు కట్టేసి అవి పట్టుకోమని చెప్పారు అని అంటే వారికి ఒక్కొక్క భాగం ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. చీకట్లోని మీరు వెళ్ళారు అని అంటే ఒక తాడుని, పాము గురించి ఒక గంట సేపు నేను మీకు చెప్పి చీకటి రూమ్ లో పంపించాను. ఆ చీకటి రూమ్ లో ఒకవేళ తాడు ఉన్నది అని అంటే తాడును పట్టుకోగానే మీరు భయపడిపోతారు. ఎందుకు అని అంటే పామే అని అనుకుంటారు. ఎందుకంటే మన మనసులో ఏదైతే ఉన్నదో మనం దాన్నే నిజం అనుకొని భావిస్తాం, అదే అక్కడ ఉన్నది అని. కాబట్టి ఇవన్నీ కూడా పర్ఫెక్షన్స్, ఇంపర్ఫెక్షన్స్ మనలోనున్నాయి. కాబట్టి మనకేంటంటే శబ్ద ప్రమాణం అనేది సరైన పద్ధతి, దాన్ని మనం నమ్మాలి. కానీ శబ్ద ప్రమాణం ఎవరి దగ్గర నమ్మాలి? అది కూడా భగవద్గీతలో చెప్పున్నారు. ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజఋషయో విధు సకాలే తేన మహత యోగో నష్ట పరంతప. సో ఈ విద్య అనేది, ఈ గొప్ప విద్య పరంపరలోనే వచ్చేది. ఇది ఎలా వచ్చేది అని అంటే రాజ ఋషులు వారంతా కూడా తెలుసుకునేవారు. కానీ సకాలే తేన మహత, కొంతకాలానికి యోగో నష్ట పరంతప. సో ఈ యోగం అనేది నష్టం అయిపోయింది ఆ అర్జున, ఓ పరంతప అని కృష్ణుడు చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ నేను కొత్త దీన్ని గురు శిష్య పరంపరని నీ నుంచి నేను సంస్థాపిస్తున్నాను, లోకంలోని అందరికీ తెలుసుకునేలాగా అని అంటున్నారు. సో మనం కూడా ఎక్కడి నుంచి తెలుసుకోవాలి శబ్ద ప్రమాణం అనేది అని అంటే గురు శిష్య పరంపరలో వచ్చిన వారి దగ్గర నుంచే తెలుసుకోవాలి. భగవద్గీతలో క్లియర్ గా చెప్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆ శిక్షణ ఇచ్చేదానికి లేదు, గురు శిష్య పరంపరలో వచ్చిన వారే ఇవ్వాలని. సో ఆ గురు శిష్య పరంపరలోని కూడా రెండు రకాల గురువులు వస్తారు. ఒకరు శిక్షా గురు, ఒకరు దీక్షా గురు. సో ఇప్పుడు శిక్షా గురు గురించి తెలుసుకుందాం. ది శిక్షా గురు gives spiritual instruction and inspiration on behalf of Srila Prabhupada and Guru Parampara. సో శిక్షా గురు మనకి జ్ఞానాన్ని బోధిస్తారు. వారి ఇష్టం వచ్చిన జ్ఞానాన్ని వారు బోధించగలరా అంటే లేదు. వారు గురు శిష్య పరంపరలో వచ్చిన వారే కాబట్టి అక్కడ ప్రాథమిక గురు ఎవరున్నారు, వారు ఏదైతే మనకి చెప్పారో. సో ఫౌండర్ ఆచార్య ఎవరు ఇస్కాన్ కి అని అంటే శ్రీల ప్రభుపాదుల వారు. సో శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన దాన్ని మరి శ్రీల ప్రభుపాదుల వారు ఎలా అవుతారు? గురు శిష్య పరంపర అనేది ఒకటి ఉంది కదా అని అంటే ఎస్, గురు శిష్య పరంపర ఉంది. సో ఆ గురు శిష్య పరంపరలోని చాలా రకాలుగా గురు శిష్య అనేది వస్తూ ఉండింది. సో దాన్నే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థగా దాన్ని పేరు పెట్టింది ఎవరు అని అంటే శ్రీల ప్రభుపాదుల వారు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మనకి ప్రాథమిక గురు. సో శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తారో దాన్నే చెప్తారు శిక్షా గురు. సో శిక్షా గురు దాన్నే శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా దాన్ని, ఆ విద్యని మనకందరికీ కూడా బోధిస్తారు తన పుస్తకాల ద్వారా. మరి దీక్ష గురువు ఏం చేస్తారంటే దీక్షా గురువు గివ్స్ స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్, ఇన్స్పిరేషన్, ఫార్మల్ ఇనిషియేషన్, ఎ స్పిరిచువల్ నేమ్ అండ్ లేటర్ ఇంపార్ట్స్ ది సాక్రెడ్ గాయత్రి మంత్రాస్ టు ఎ క్వాలిఫైడ్ డిసైపుల్ యాజ్ ఎ సర్వీస్ టు శ్రీల ప్రభుపాద అండ్ ఆర్ గురు పరంపర. సో మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చేవారు శిక్షా గురువు అయితే మనకి దీక్షా గురువు ఏం చేస్తారు అని అంటే మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, ఒక నిర్ణీతమైన పద్ధతి, మనకి ఒక దారిని మనకి సూచిస్తారు, మనకి ఇన్స్పిరేషన్, మనకి ఒక ఇది ఇస్తారు, ఏంటి ఒక ఇన్స్పిరేషన్ మనకి ఇస్తారు. అండ్ మనకి దీక్ష అనేది ఇస్తారు, ఒక పేరు ఇస్తారు, ఒక ఫార్మల్ నేమ్, ఒకటి ఇనిషియేషన్ ఇచ్చిన తర్వాత ఒక స్పిరిచువల్ నేమ్, ఒక భక్తి పూర్వకమైన అంటే మనకి భక్తితో కూడిన పేరు. మనకందరికి మామూలుగా తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఎలా ఉంటాయి అని అంటే భౌతికమైన పేర్లు ఉండొచ్చు. కానీ మన భారతదేశంలో చాలా మటుకు మందికి భగవంతుని పేర్లు పెట్టేవారు. ఇప్పుడు కాలక్రమేణా ఏమవుతుందని అంటే కొద్దిగా ట్రెండీగా ఉండాలి పేర్లు అనేసని భగవంతుడికి సంబంధం లేకుండా పెట్టేస్తారు పేర్లు, కానీ అది ట్రెండీగా ఉంటుంది. కానీ వారికి స్పిరిచువల్ నేమ్ అనేది చాలా అవసరం. సో ఆ రకంగా
మనకి ఒక దాస అని చెప్పని మన పేరుకి ఒక గుర్తింపు అనేది ఇస్తారు. ఇప్పుడు నా పేరు ఫర్ ఎగ్జాంపుల్ కమలేశ గోవింద దాస. నా పేరు ఇంతకు ముందు వేరేగా ఉండేది, కానీ ఇనిషియేషన్ తర్వాత కమలేశ గోవింద దాస. సో నేను గోవిందుని యొక్క దాసుని. అది కూడా ఎటువంటి గోవిందుడు? కమల ఈశ. అతను ఈశ్వరుడు కమలం లాగా ఉంటారు. ఆ గోవిందునికి నేను దాసుణ్ణి అన్నట్టుగా. సో అంత అందమైన గోవిందుడికి నేను దాసుణ్ణి. సో ఈ రకంగా మనకి పేర్లు కూడా ఇస్తారు, స్పిరిచువల్ నేమ్. అండ్ అయిపోయినాక నెక్స్ట్ బ్రాహ్మణ దీక్ష అనేది కూడా అంటారు. ఫస్ట్ వచ్చేది హరినామ దీక్ష, దాని తర్వాత బ్రాహ్మణ దీక్ష. సో బ్రాహ్మణ దీక్ష ఎప్పుడైతే ఇస్తారో సరైన వారికి, సో ఎంపిక అయిన వారికి మాత్రమే ఇస్తారు, అందరికీ కాదు. సో వారికి గాయత్రి మంత్రం అనేది కూడా వారికి ఇస్తారు శ్రీల ప్రభుపాదుల వారి తరపు నుంచి. సో అది ఇచ్చేది మనకి ఒక దీక్షా గురువు ఇస్తారు. సో ఈ రకంగా ఎవరు ఇంపార్టెంట్ అంటే ఇద్దరు ఇంపార్టెంట్. దీక్షా గురువు కూడా ఇంపార్టెంట్, శిక్షా గురువు కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, గురువు యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? ఎవరు పడితే వారు గురువు అవ్వలేరు. సో గురువు అవ్వాలంటే వారికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. Therefore, the Vedic injunction is that one must approach. The word compulsory is used. A bona fide spiritual master, a guru. And what is the qualification of a spiritual master? ఖచ్చితంగా ప్రతి ఒక్క జీవి కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా ఒక గురువుని ఆశ్రయించాలి కంపల్సరీగా. ఇక్కడ చెప్పారు మనకి కంపల్సరీ అనేసి, తప్పదు అని. సో తీసుకోవాలి, గురువు దగ్గర దీక్ష అనేది తీసుకోవాలి. సో అండ్ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్? మరి ఆ గురువు యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని తీసేసుకోవచ్చా గురువుగా? లేదు. హీ ఈస్ ది వన్ హూ హెస్ రైట్లీ హర్డ్ ది వేదిక్ మెసేజ్ ఫ్రమ్ ది రైట్ సోర్స్. అతను ఆ వేదిక్ మెసేజ్ ని సరైన గురువు దగ్గర వారు విని ఉండాలి. అండ్ మస్ట్ ప్రాక్టికలీ బి ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బ్రహ్మన్. సో వారు వినింది సరైన మనిషి దగ్గర, సరైన గురువు దగ్గర విని ఉండాలి. అండ్ వారు బ్రహ్మ జ్ఞానంలోని వారు ఉండాలి. సో ఇది వారి యొక్క క్వాలిఫికేషన్స్. సో ఈ క్వాలిఫికేషన్ వారికి ఉంటేనే వారు ఒక గురువు అవ్వగలరు అనేసని అంటున్నారు. ఇది శ్రీల ప్రభుపాదుల వారు చాలా సార్లు ఈ కొటేషన్ ని చెప్పుకున్నారు. తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభిగచ్చేత్ సమిత్ పనిస్తోత్ర్యం బ్రహ్మనిష్టం అనంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ గురు అన్న వారికి తద్విజ్ఞానార్థం సగురు ఏవాభిగచ్చేత్ అని అంటున్నారు. సో అంటే విజ్ఞానం వారికి ఒక గురువు దగ్గర నుంచి వారు తీసుకొని ఉండాలి. అండ్ అంతేకాకుండా బ్రహ్మనిష్టం అని అంటున్నారు. సో ఈ రెండు కూడా వారి యొక్క క్వాలిఫికేషన్స్. సో ఈ రెండు ఉన్న వారి దగ్గర మాత్రమే దీక్ష తీసుకోవాలి, ఎవరు పడితే వారి దగ్గర కాదు అని అంటున్నారు. సో ఇది మనకి ఉపనిషత్తుల నుంచి వచ్చిన శ్లోకాలు ఇవన్నీ, కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా వీటిని పాటించాలి. సో ఇప్పుడు ఇస్కాన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ అనేది ఎలా వర్క్ చేస్తుంది అని అంటే, ఒరిజినల్ గా మనందరికీ కూడా ప్రీ ఎమినెంట్ శిక్షా గురు ఎవరు అని అంటే శ్రీల ప్రభుపాదుల వారి. ఎవరు పడితే వారంతా అవ్వలేరు. సో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారు అని అంటే, ఇంతకు ముందు అంటే గురు శిష్య పరంపరలోని వచ్చేవి. ఇప్పుడు ఆ గురు శిష్య పరంపర అనేది ఇప్పుడు అంతగా లేకపోయిన దాని వల్ల ఒక ఇది జనరల్ బాడీ కమిషన్ అనేసి ఒకటి పెట్టారు. సో శిష్యులు, గురువులు ఉన్నారు, కానీ శిష్యులు సరైన వారా కాదా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, దానికోసం జనరల్ బాడీ కమిషన్ అనేది ఒకటి పెట్టారు, జీబీసీ. సో ఆ జీబీసీ వాళ్ళు ఏంటి అని అంటే, గురు సర్వీసెస్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. అండ్ వారు గురువుని నియామకం చేస్తారనమాట. సో అది రీజనల్ బాడీ ద్వారా చేస్తారు అది. అండ్ ఆ రకంగా నామహట కోఆర్డినేటర్ అంటే వాళ్ళు గురువు తర్వాత నెక్స్ట్ రీజనల్ బాడీ నుంచి నెక్స్ట్ ఏమవుతుందంటే నామహట. సో సెంటర్స్ ఉంటాయి, ఎక్కడైతే కాంగ్రిగేషనల్ ప్రీచింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. వచ్చే భక్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా వారికి ఇప్పుడు మనకి బెంగళూరు లాంటి ప్లేస్లోని, లేకపోతే పెద్ద పెద్ద ఊర్లలోని, చిన్న ఊర్లలోనైతే మందిరాలే ఉంటాయి, కానీ పెద్ద ఊర్లలోని బాంబే, ఢిల్లీ, కలకత్తా అండ్ బెంగళూరు ఇటువంటి సిటీస్ లోనంతా కూడా ఏంటి అని అంటే ప్రతి దగ్గర మందిరాలు ఉండలేకపోవచ్చు. కాబట్టి ఏంటి అని అంటే నామహట అనేది పెడతారు, లేకపోయిందా కాంగ్రిగేషనల్ ప్రీచింగ్ అనేది పెడతారు. సో భక్తులందరూ కూడా అక్కడ వచ్చి భక్తి గురించి తెలుసుకోవచ్చు. సో అక్కడ టెంపుల్ ప్రెసిడెంట్స్ వాళ్ళే వెళ్ళలేరు, గురువులు వెళ్ళలేరు, టెంపుల్ ప్రెసిడెంట్స్ కానీ గురువులు కానీ వెళ్ళలేరు. కాబట్టి అక్కడ నామహట అనేసి ఒకటి క్రియేట్ చేస్తారు, లేకపోతే కాంగ్రిగేషన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు.
అలాగే జీబీసీ వాళ్ళు ఏంటంటే సన్యాసి మినిస్ట్రీ అనేది కూడా ఒకటి పెట్టుకొని ఉన్నారు. సో గురు సర్వీసెస్ కమిటీ ఒకటి, సన్యాసి మినిస్ట్రీ ఒకటి. సో గురు సర్వీసెస్ కమిటీ వాళ్ళు గురువుల్ని వారు నియామకం చేస్తారు, అండ్ సన్యాసి మినిస్ట్రీ అనే వాళ్ళు సన్యాసుల్ని వారు నియామకం చేస్తారు. ఎవరు సన్యాసి దానికి అర్హులు అనేది చూసి సో వారిలోంచి సన్యాసులుగా వారు తీర్చిదిద్దుతారు. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి టెంపుల్ ప్రెసిడెంట్స్ వస్తారు అండ్ టెంపుల్ వాళ్ళు. సో ఇప్పుడు చైతన్య మహాప్రభు గురించి తెలుసుకున్నాము. సో చైతన్య మహాప్రభు హిమ్సెల్ఫ్ వాంటెడ్ ఆర్ కోఆపరేషన్. యాక్చువల్గా చైతన్య మహాప్రభు ఇన్ని ఎందుకు పెట్టున్నారు? ఇంతకు ముందు ఒక గురు శిష్య పరంపర అనేది ఒకటి ఉండేది, అలాగే పెడితే సరిపోతుంది కదా అని అంటే కాదు. చైతన్య మహాప్రభు ఇప్పుడు ఎందుకోసమని ఇన్ని గ్రూప్స్ అన్ని పెట్టాల్సి వచ్చింది, ఒక జనరల్ బాడీ కమిషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే ఎవరికి వారు ఇండివిజువల్ గా ఇప్పుడు చేసుకునేదానికి లేదు. పాతకాలంలో ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మనిష్ట అనేది ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పరిధిలోని వారు భక్తిని వారు చెప్తూ వచ్చేవారు, ప్రచారం చేస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక గ్రూప్ వాళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకునేదానికి కాదు, అందరు కలిసికట్టుగా ఇది చేయగలిస్తేనే ఈ చైతన్య మహాప్రభు యొక్క మిషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. చైతన్య మహాప్రభు యొక్క సేనాపతిగా శ్రీల ప్రభుపాదులు వారు వచ్చారు. చైతన్య మహాప్రభు 500 ఏళ్ల కిందటే చెప్పారు, అమోర్ సేనాపతి, నా సేనాపతి ఒకడు వస్తాడు కలియుగంలోని, అతను 500 సంవత్సరాల తర్వాత వస్తారు, అతను ఈ నామాన్ని అంతా కూడా దేశ విదేశాల్లో అంతా కూడా తీసుకెళ్తారు అని అతను 500 ఏళ్ల కిందట శ్రీల ప్రభుపాదుల వారి గురించే చెప్పేవారు చైతన్య మహాప్రభు. సో శ్రీల ప్రభుపాదుల వారు వచ్చిన దాని వల్ల ఈ నామం అనేది ఇంతలాన విస్తీర్ణించింది దేశ విదేశాల్లోకి. అండ్ శ్రీల జయపతాక్ మహారాజుల వారు వచ్చిన తర్వాత అది నగర గ్రామాల్లోని కూడా విస్తరించింది ఈ కృష్ణనామం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ చైతన్య మహాప్రభు యొక్క మూమెంట్ ని మనం ముందుకు తీసుకెళ్లే దాంట్లో మన వంతు ఉడత సహాయం. మనం శ్రీల ప్రభుపాదుల వారి లాగానో లేకపోతే హిజ్ హోలీనెస్ జయపతాక్ మహారాజుల వారి లాగానో మనం చేయలేం. కనీసం నామనిష్టా ప్రభు లాగా లేకపోతే శ్రీవాసాంగన్ ప్రభు లాగా, సుబుద్ధి దామోదర్ ప్రభు లాగా వారి రాగా మనం ఏమాత్రం కూడా చేయలేము. మనకంత ఇది క్షమత లేదు, మనకంత యోగ్యత లేదు. కాబట్టి మనం ఏదో ఉడత సహాయం చేయగలం, చిన్నపాటు సహాయం. కాకపోతే ఈ సహాయం కూడా పనికొస్తుంది చైతన్య మహాప్రభు యొక్క మూమెంట్ లోని. అండ్ దేర్ ఫర్ కోఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి మన సహకారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నోబడీ షుడ్ థింక్ దట్ ఐ హ్యావ్ గాట్ సో గ్రేట్ ఎబిలిటీ ఐ కెన్ డూ. నో, ఇట్ ఈస్ సింప్లీ బై కోఆపరేషన్. నేనే ఏదో చేస్తున్నాను, నేనే ఏదో క్లాసులు చెప్తున్నాను, నాకే జ్ఞానం ఉన్నది అని ఒకవేళ అనుకుంటున్నానంటే చాలా చాలా పొరపాటు పడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా నాకంటే ఎంతో ఎక్కువ జ్ఞానం ఉన్నది. సో నేనే ఏదో చేస్తున్నాను అనుకుంటున్నానంటే మాత్రం అది చాలా తప్పు, చాలా పొరపాటు. ప్రతి ఒక్కరు కలిసి సహకరిస్తేనే దీన్ని మనం ఏదో ఒక గులికి తీసుకురాగలం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. నేనే గొప్పవాడిని, నేనేదో చెప్తున్నాను, నాకే తెలివి ఉన్నది అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నంత దాకా మనం డివైడెడ్ అయిపోయి ఉన్నట్టే. మనకి పాశ్చాత్య దేశాలు వారు మనల్ని ఈ రకంగానే డివైడ్ చేసేశారు, మనం డివైడెడ్ గానే ఉన్నాము. కానీ ఇప్పుడు సమయం వచ్చింది అందరం కలిసి ఈ చైతన్య మహాప్రభు మూమెంట్ ని ముందుకు తీసుకెళ్ళాలి. కృష్ణుడు మనకి భగవద్గీతలో కూడా అదే చెప్పారు, ఈ భగవద్గీత అనే ఈ దివ్యమైన జ్ఞానాన్ని అందరికీ మనం ప్రచారం చెయ్యాలి అని. సో బీ స్ట్రాంగ్ ఇన్ పుషింగ్ ఆన్ కృష్ణ కాన్షియస్నెస్ అండ్ కృష్ణ విల్ హెల్ప్. మనం దీన్ని వీలైనంత దాకా చాటి చెప్పేదానికి మనం ప్రయత్నించాలి. సహకారం కృష్ణుడి దగ్గర నుంచే వస్తుంది, జ్ఞానం మనకున్నది అని అనుకుంటే కాదు. చెప్పించే ప్రతి ఒక్క మాట కూడా, నా దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కృష్ణుడు మరియు ఆ గురు మహారాజ్ వారు చెప్తున్నది, నాది కాదు ఈ మాటలు. హీ ఈస్ ద స్ట్రాంగెస్ట్, స్టిల్ వీ మస్ట్ బి కంబైన్డ్ టుగెదర్. అతనే సర్వశక్తివంతుడు, అతనే చెప్పిస్తున్నారు. కానీ మనం ఏంటి అని అంటే కేవలం ఒక నిమిత్త మాత్రం, కానీ మనం కలిసికట్టుగా ఉండాలి. సో ఇది చైతన్య మహాప్రభు యొక్క అతని యొక్క కళ. మనందరం కలిసి కట్టుగా మనం ఈ దివ్యమైన జ్ఞానాన్ని అందరికీ ప్రసరింపచేయాలి. సో చూడండి, ఒకప్పుడు ఈ దివ్యమైన జ్ఞానం అంతా కూడా కేవలం గురు శిష్య పరంపర ద్వారా వచ్చేది, ఎక్కడ కూడా పుస్తక రూపంలో లేదు. దాని వేదవ్యాసుల వారు మొదటిసారిగా లిఖిత రూపకంగా దాన్ని తెచ్చారు.
దాని తర్వాత ఎంతో మంది వారి వారి వ్యాఖ్యానాలు చెప్పారు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఆ రకంగా వచ్చారు. వీళ్ళ రూప గోస్వామి, సనాతన గోస్వామి. సో వారందరూ కూడా వారి వారి వ్యాఖ్యానాన్ని చెప్పారు భగవద్గీతకి, భాగవతంకి, వాటన్నిటికీ. అండ్ అదే రకంగా శ్రీల ప్రభుపాదుల వారు ఆ వ్యాఖ్యానాలన్నింటినీ కూడా కలిపి వాటిలోంచి ఉత్తమమైన వాటన్నిటినీ కూడా తీసుకొని వచ్చి మనకి శ్రీల ప్రభుపాదుల వారి వ్యాఖ్యానంలో పెట్టి మనకు చెప్పారు. చాలా సరళమైన భాషలోని. వారికి తెలుసు కలియుగ వాసులందరూ కూడా మందబుద్ధి కలిగిన వారు. ఒక్కొక్కరి అసలు మనం భగవద్గీత పుస్తకమే మనకి తెలియదు. అందులోని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అటువంటి వారు, శ్రీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అటువంటి వారు చెప్పిన దాని వ్యాఖ్యానాన్ని మనం ఎక్కడ చదవగలం? ఇంతమంది వ్యాఖ్యానాలు మనం చదవలేము. అందుకోసం శ్రీల ప్రభుపాదుల వారే అవన్నీ వ్యాఖ్యానాలు చదివి దాన్ని అవపోసన పట్టి ఒక్కొక్కరు చెప్పిన వాటిలో నుంచి అద్భుతమైన ఆ మాటలన్నిటినీ కూడా తన పుస్తకంలోని శ్రీల ప్రభుపాదుల వారు దానికి మళ్ళీ క్రెడిట్ తీసుకోలేదు. వ్యాఖ్యానం నా ద్వారా చేయబడింది, శ్రీల ప్రభుపాద ద్వారా అని చెప్పని అనలేదు. దాని పేరు పెట్టింది ఏం పెట్టారు? భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్, ఎలా ఉన్నదో అలాగే అని. అతన్ని ఎవరైనా అడిగితే మీరు చేసిన గొప్ప పని ఏమైనా ఉన్నదా దీంట్లోని అని అంటే, ఎస్, ఒకటే ఒకటి ఉంది, నేను దాంట్లోని నా సొంత తెలివితేటలు నేను ఎప్పుడూ కూడా వాడలేదు అని చెప్పని అంటున్నారు. సో ఇది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఇది కాంట్రిబ్యూషన్ అని చెప్పని అతను అంటున్నారు. సో ఇప్పుడు మనిషిలో నుండే లోపాలు ఏంటి అనే దాని గురించి మనకి చైతన్య చరితామృతం ఆదిలీలలోని 7వ స్కందంలో 107వ శ్లోకం, 7వ అధ్యాయంలో 107వ శ్లోకంలో ఇచ్చున్నారు. భ్రమ ప్రమాద విప్రలిప్స కారణపాతవా ఈశ్వరికి వాక్యే నహి దోష ఏ సభ అని చెప్పని అంటున్నారు అనమాట. సో అంటే ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనకి దోషాలు. భ్రమ అనేది మనందరం కలుగుతాము, ప్రమాద, విప్రలిప్స, ఇంకా కారణపాతవ. సో ఇవన్నీ కూడా లోపాలు అనమాట. సో భ్రమ ఏంటి అని అంటే మనం భ్రమలో పడిపోయి ఉంటాము. సో మనకి తెలియదు, మిస్టేక్స్ చేయొచ్చు, మనం తప్పులు చేయొచ్చు. అండ్ ప్రమాద అంటే ఇల్యూజన్. సో మనం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అనుకుంటాము. అండ్ విప్రలిప్స అని అంటే మనం చీటింగ్ ప్రొపెన్సిటీ. సో కొన్నిసార్లు మన పని జరిగే దానికోసం మనం ఇతరుల్ని చీట్ కూడా చేస్తాము. అండ్ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, మన ఇంద్రియాలు సరైనవా అంటే ఇంద్రియాలు సరైనవి కాదు, మనలోని కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను మనం తెలుసుకోవటం లేదు. సో మనకి ఏదైతే ఊహిస్తున్నామో అదే మనం కరెక్ట్ అనుకుంటాం. ఇప్పుడు వీటిని మనం అబ్జర్వ్ చేసాము అని అంటే మనకి ఒక ముసలామిలాగా కూడా కనిపించవచ్చు. అండ్ అదే ఫిగర్లోనే మనకు ఒక యువతి కూడా కనిపిస్తుంది అనమాట. సో కొంతమందికి ముసలామిలాగా కనిపిస్తుంది. సో ఆ గెడ్డం ఏదైతే ఉన్నదో సో అది ఒక ముక్కులాగా, ముసలి ఆవిడికి ముక్కులాగా కూడా కనిపించవచ్చు. లేదంటే ఒక యువతి ఒక గెడ్డం అటు పక్కకి తిరిగి ముఖం పెట్టుకొని ఉన్న ఆవిడలాగా కనిపించవచ్చు. సో అదే రకంగా మనకి ఇంకా కింద చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇవంతా కూడా ఏంటి అని అంటే మనకి భ్రమపరిచేలాగా చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఏరోప్లేన్లోని ఒకరు ఎక్కుతున్నట్టుగా, మామూలుగా అయితే మనకి దానికి ఏరోప్లేన్ ఎక్కే దానికోసం మెట్లు ఉంటాయి, కానీ ఇటుపక్క ఇంకొక ఆవిడ ఇంకో పక్క నుంచి మెట్లు ఎక్కుతున్నారు. అది ఏరోప్లేన్ యొక్క మెట్లు కాదు. సో ఈ రకంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మనం తెలియకుండా చాలా తప్పులు చేస్తూ ఉంటాం. కొండ మీద కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే వేరే రూట్లో వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది తెలియకుండా అటుపక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ వాళ్ళు అధికారులు పిలుస్తారు, నాయన అటు పక్క దర్శనానికి కాదు, ఇటు పక్కన వెళ్ళాలి అని. సో ఎందుకనంటే ఇవంతా డెఫిషియన్సీస్ మనలో ఉన్నాయి. ఈ డెఫిషియన్సీస్ ఉండేటప్పుడు మనం కరెక్ట్ దారిలో ఎలా వెళ్తాం? కష్టం. కాబట్టి కంక్లూజన్ ఏంటంటే విత్ ఆల్ దీస్ డెఫిషియన్సీస్ వీ కెనాట్ గివ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ టు ఎనీవన్. సో మనలోనే ఇన్ని లోపాలు ఉండేటప్పుడు మనం ఇతరులకి సరైన జ్ఞానాన్ని మనం ఎలా ఇవ్వగలం? సో నార్ ఆర్ వి అవర్ పర్ఫెక్ట్. మనం ఏమైనా పర్ఫెక్టా అంటే అది కాదు. దేర్ ఫోర్ వి యాక్సెప్ట్ ది వేదాస్ యాజ్ దే ఆర్. సో వేదాల్లోని ఏ రకంగా చెప్పుకున్నారో దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసమనే శ్రీ ఈశోపనిషద్ అనేది వచ్చింది. ఉపనిషద్ అంటే ఏంటి? వేదాల్లోని మీరు చూసినట్టయితే వేదాస్ డీల్ మోస్ట్లీ విత్ ఫ్రూటివ్ యాక్టివిటీస్ టు గ్రాడ్యువల్లీ ఎలివేట్ ది జనరల్ పబ్లిక్ ఫ్రమ్ ది ఫీల్డ్ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్ టు ఎ పొజిషన్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ ప్లేన్. సో ఎవరికైనా సరే కూడా మీరు ఈ జ్ఞానాన్ని మీరు తీసుకెళ్ళి మీరు చెప్పారు అని అంటే, భగవంతుడి గురించి చెప్తాను అని అంటే ఎవరు కూడా డైరెక్ట్ గా వచ్చి నాకు చెప్పండి నేను వింటాను అని ఎవ్వరు అనరు. అదే ఒక కషాయ వాడి దగ్గరికి వెళ్ళి చెప్పండి,
భగవద్గీత చెప్తాను అని వినరు. సో వారికి ఏంటి అని అంటే వారి పనితోనే వారికి సంబంధం. మాంసము దాన్ని అమ్ముకునే దాంట్లో, విక్రయించుకునే దాంట్లో, జీవ హింస చేసే దాంట్లోని వాటిలోనే వారికి ఆనందం కలుగుతుంది. వారు భగవద్గీత, శ్రీమద్ భాగవతం లాంటి గొప్ప గ్రంథాలను వారు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా వారికి ఉండదు. మరి ఇది ఎందుకు తెప్పించారు మరి అనంటే, వేదాల్లో ఏం చెప్పారు అనంటే, మెల్లిమెల్లిగా ఒక జీవుణ్ణి వారి యొక్క సంసారం సాగరం నుంచి, వారిని బద్ధ జీవుల నుంచి వారిని ఈ దీని పక్కకి, భక్తి పక్కకి తీసుకురావడం అనేది, అది చేసేది వేదాలు. బద్ధ జీవుడు అని ఎందుకు అంటారు అందరినీ అంటే, ఎందుకు అనంటే వారు కట్టుబడి ఉన్నారు. బద్ధ జీవుడు అని అంటే సంసారంలోని వారు ఉన్నారు. సో నేచర్స్ లా అంటే ప్రకృతి యొక్క నియమాలకి లోబడి ఉంటాము కాబట్టి మనం బద్ధ జీవుడు అని అంటారు మనం. కానీ ఎవరైనా ఒకవేళ అన్నారు అని అంటే, నేను బద్ధ జీవుడిని కాను, నేను ఇండిపెండెంట్ గా ఉన్నాను అని అంటే, వారిని వారే బద్ధుడు కాదు అని అంటున్నారు. బద్ధ అంటే అది అబద్ధం. బద్ధులు కారు అని అన్నారనంటే అది అబద్ధం. అంటే అబద్ధము అని అంటే వారు బద్ధులు కారు అని అంటున్నారు, అది తప్పు. అబద్ధం అనే వర్డ్ అక్కడి నుంచే వచ్చింది. వారు బద్ధులు కారు అని అంటున్నారు కాబట్టి అది కాని పని. ఎవరు కూడా బద్ధులు కాని వారు కారు. ప్రతి ఒక్కరూ కూడా బద్ధ జీవే. వారు కట్టుబడి ఉన్నారు ఈ నేచర్స్ లాకి. దానికి మనం లోబడి ఉన్నాము. సో అటువంటి వారిని వేదాలు ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్క బద్ధ జీవిని ఎంత చెడు మార్గంలో ఉన్నా మెల్లిమెల్లిగా వారిని సత్వగుణంలోకి తీసుకొని వచ్చి భగవద్ మార్గంలోకి వారిని తీసుకొచ్చే ప్రయత్నమే వేదాలు చేస్తున్నాయి. మరి when the activities for the sense gratification, namely the karma kanda chapter, are finished, then the chance for spiritual realization is offered in the form of Upanishads. సో జీవులకు ప్రతి ఒక్కరికి కూడా ముందు కర్మకాండ అనేది మనకి వేదాలలో వస్తుంది. సో కర్మకాండ అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని, ఆ రకంగా కర్మకాండ నుంచి ఎప్పుడైతే వారు కర్మకాండ అనేది పూర్తిగా వారు అవపోసన పట్టేసి ఉంటారో, దాని తర్వాత వస్తుంది వారికి ఉపనిషద్ అనేది. అదర్వైజ్ అప్పటిదాకా ఎవరికి కూడా ఉపనిషత్తులు తెలిసే అవకాశం లేదు. So realization is offered in the form of Upanishads. The Upanishads mark the beginning of transcendental life. సో వారు జీవితంలోని ఎప్పటిదాకైతే వారు బద్ధజీవిలాగున్నారో, ఎప్పటిదాకైతే వారు ప్రకృతి నియమాలకు లోబడి ఉంటారో, ఎప్పటిదాకైతే వారు ఇంద్రియ భోగాన్నే వారు వారి యొక్క పరమ ధ్యేయంగా పెట్టుకొని ఉంటారో, అప్పటిదాకా ఉపనిషత్స్ అనేది వారికి చెప్పే అర్హత, వారికి వినే అర్హత లేదు, చదివే అర్హత లేదు. కానీ ఎప్పుడైతే కర్మకాండ అనేది ఇంటర్మీడియరీ ప్లాట్ఫామ్ అనమాట, ఇటు వారు బద్ధజీవులు అంటే వారు కంప్లీట్ గా సంసార సాగరంలో మునిగున్న వారు, వారికి భౌతిక వాంఛల మధ్యలో నిరుక్కున్న వారు కారు, అట్ ది సేమ్ టైం వారు ముక్త పురుషులు కూడా కారు. అలాంటప్పుడు వారికి కర్మకాండ అనేది వారు నేర్చుకుంటారు, దాన్ని ఫాలో అవుతారు. కానీ కర్మకాండ అనేది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇంకా వారికి సంసార భోగాల నుంచి వారికి ఎప్పుడైతే విముక్తులైపోతారో, ఇంకా చాలు, నాకు అయిపోయింది, నాకు ఇంకా సంసారం భారం నాకు వద్దు, నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే అనుకుంటారో, అప్పుడు వారికి ఉపనిషత్తులు అనేది వారికి బోధించడం అనేది జరుగుతుంది. అంతేగాని ఎవరికి పడితే వారికి ఉపనిషద్ అనేది అప్పటిదాకా చెప్పరు. సో ఉపనిషద్ అంటే ఏంటి అంటే, ఉప అంటే దగ్గరికి, నిషద్ అంటే తీసుకురావడం. ఎవరి దగ్గరికి తీసుకురావడం? వారి జీవిత పరమ సత్యం దగ్గరికి తీసుకురావడం, భగవంతుడికి దగ్గరికి తీసుకురావడం. దాన్ని ఉపనిషద్ అంటారు. సో 11 ఉపనిషత్తులు ఉన్నాయి. దాంట్లో నుంచి మొట్టమొదటి ఏంటి అని అంటే ఈశోపనిషత్. సో మనకి కేనోపనిషత్, సో ఆ రకంగా ఇంకా చాలా, ముండక ఉపనిషత్, అవంతా చాలా ఉన్నాయి మనకి. చాందోగ్య ఉపనిషత్, శ్వేతవత్సర ఉపనిషత్. సో ఆ రకంగా మనకి చాలా ఉన్నాయి, 11 ఉన్నాయి ముఖ్యమైన ఉపనిషత్తులు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది అని అంటే ఈశ ఉపనిషత్, ఈశ్వరు గురించి తెలుసుకునే ఆ ఉపనిషత్. సో వేదిక్ నాలెడ్జ్ అనేది 2 రకాలుగా డివైడ్ చేయబడ్డది, శృతి ఇంకా స్మృతి. శృతి అని అంటే వినేది, సో వినల ద్వారా తెలుసుకునేది. స్మృతి అని అంటే ఒక జరిగిన సన్నివేశం గురించి తెలుసుకోవడం అనేది. శృతిలోని మళ్ళీ మనకి వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు వస్తాయి.
మనకి అదే వేదాల్లోని సంహితాలు, బ్రాహ్మణాసు, ఆర్క్యనాసు, సో ఉపనిషత్తులు అవన్నీ కూడా వేదాల కిందకి వచ్చే పార్ట్స్ అవి. వేదాంగాల్లోని కల్ప, శిక్ష, వ్యాకరణ, సో ఇవన్నీ కూడా మనకి ఛందస్సు, జ్యోతిష, సో జ్యోతిష్ శాస్త్రము, ఇవంతా కూడా ఏంటి అంటే వేదాంగాల్లోని ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే మనకి స్మృతిలోని వచ్చేవి రకరకాలుగా ఉన్నాయి. రిచువల్ సూత్రాస్, తంత్రాస్, సో మనకి ఇవన్నీ కూడా పురాణాసు, ఇతిహాసాలు అవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి. సో మనకి ముఖ్యంగా మనం ఇప్పుడు డీల్ చేసేది ఏంటి అని అంటే శృతిలోని, వేదాలలోని మనకి ఉపనిషత్తులు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అది. సో దేర్ ఫోర్ ది వేదాంత సూత్ర ఈజ్ నోన్ యాజ్ న్యాయ ప్రస్థాన. ది ఉపనిషత్స్ ఆర్ ది శృతి ప్రస్థాన అండ్ ది గీతా, మహాభారత అండ్ పురాణ ఆర్ కాల్డ్ స్మృతి ప్రస్థాన. సో మనకి శృతి ఇంకా స్మృతి రెండు రకాలు ఉన్నాయి. శృతి అనేది వినేది, సో ఉపనిషత్తులు అనేది శృతి ప్రస్థాన కిందకి వస్తుంది. మనకి గీత, భగవద్గీత, మహాభారతము అండ్ పురాణ ఇవన్నీ కూడా స్మృతి ప్రస్థానం కిందకి వస్తుంది. సో ది మాయావాది ఫిలాసఫర్స్ యాక్సెప్ట్ ఓన్లీ ది న్యాయ ప్రస్థాన అండ్ శృతి ప్రస్థాన, రిజెక్టింగ్ ది స్మృతి ప్రస్థాన. సో మాయావాదులు ఏంటంటే స్మృతి ప్రస్థానాన్ని వారు యాక్సెప్ట్ చేయరు. వారు న్యాయ ప్రస్థానం ఇంకా శృతి ప్రస్థానాన్ని మాత్రమే వారు యాక్సెప్ట్ చేస్తారు. ప్రస్థాన త్రయ. Whenever there is an argument on some point, one has to give the reference from these Upanishads. If one can give the reference from the Upanishads, then his argument is very strong. సో ఒకప్పుడు ఈ పోటీలవంతా కూడా జరిగేది కవుల మధ్యన జరిగేది. వారి యొక్క వేదాంత సూత్రం వాటి మీద ప్రతి ఒక్కరికి కూడా పోటీ అనేది జరిగేది. ఇప్పటికీ కూడా కొంతమందిని మీరు చూస్తూ ఉంటారు, వేదాంత సూత్రాల్ని చెప్పేవారు ఉంటారు, దాని మీద పోటీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎందుకోసం పోటీ అని అంటే వారు చెప్పేది భగవంతుడి గురించి చెప్తారు, దాన్ని వారు ఏదో ఒక ఉపనిషత్తు నుంచి వారు దాని ప్రూఫ్ అనేది తీసుకురావాలి. ఏ రకంగా అయితే మ్యాథ్స్ లోని మీరు ఏది ప్రూవ్ చేయాలన్నా సరే కూడా మ్యాథ్స్ లోని ఆల్రెడీ చెప్పబడిన థియోరమ్స్ ని మీరు ప్రూఫ్ గా పెట్టుకొని దాన్ని ఉపయోగించుకొని మీరు ప్రూఫ్ గా పెట్టగలుగుతారు. అదే రకంగా మనకి ఈ వీరు జ్ఞానం గురించి చెప్పాలనుకునే ఆ గురువులు వేదాంత సూత్రం నుంచి మనకి ఉపనిషత్తుల నుంచి దాని ప్రూఫ్లు అనేది తీసుకొని వచ్చి చెప్పగలిస్తేనే వారు స్ట్రాంగ్ గా వారి పాయింట్ ని పెట్టగలిచినట్టుగా. దిస్ కృష్ణ కాన్షియస్ మూవ్మెంట్ ఇస్ కంప్లీట్లీ ఆథరైజ్డ్ ఫ్రమ్ వేదిక్ ప్రిన్సిపల్స్. సో ఇప్పుడు మనం ఏదైతే మనం తెలుసుకుంటున్నామో ఈ కృష్ణ కాన్షియస్నెస్ గురించి, శ్రీ కృష్ణ చైతన్య సంస్థ మనకి ఏదైతే చెప్తోందో ఇస్కాన్ లోని, అది ఏదో ఊరికనే మనకి గాలి మాటలు. ఇప్పుడు మీరు మిగతా వాటికి వెళ్ళారు అని అంటే సాయిబాబా గుడికి కానీ అలాంటి వాటికి కానీ మనకి ఏమీ చెప్పరు వాటి గురించి. అసలు దేవుడు అని అంటారు, ఎందుకు దేవుడు, అసలు దేవుడికి ఉండే క్వాలిఫికేషన్ ఏంటి, అవేవి కూడా చెప్పరు. అతను ఏ రకంగా అసలు దేవుడు అవుతారు అనేది చెప్పరు. ఎందుకనంటే వారు ఏ శాస్త్రాలని పాటించరు. అసలు శాస్త్రం అనేది లేదు వారికి. లేకుండా వారు ఊరికనే అతను సాయిబాబా దేవుడు అనేస్తారు. మూర్ఖ జనులందరూ కూడా వారు చెప్పేది నిజం అని అనుకొని అక్కడ దాకా వెళ్ళిపోయి వారు డబ్బులు దానం చేసేది, ఏదేదో చేసేది. సో ఈ రకంగా వారు ఫూల్స్ అయిపోతారు. యాక్చువల్గా చెప్పాలంటే వారు జీవితంలో అందరికంటే పెద్ద ఫూల్స్. వారికి ఫూల్ అయ్యే అధికారం వారికి ఉన్నది కాబట్టే ఫూల్స్ చేస్తారు. సో ఫూల్స్ అవ్వగలిచే వారినే భగవంతుడు కూడా ఆ రకంగా చేస్తారు. ఎవరైతే ఈ రకంగా మోసపోయే ప్రవృత్తి కలిగి ఉన్నాదో, మోసం చేసే ప్రవృత్తి ఉన్నదని అంటే మోసం పోయే వారి ప్రవృత్తి కూడా ఉంటుంది కొంతమందికి. సో అందుకోసం కొంతమందికి అంత తెలివితేటలు ఇవ్వరు. సో మోసపోయే ప్రవృత్తి ఎవరికి ఇస్తారు అని అంటే ఎవరైతే భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండదో, ఎవరైతే నిజమైన జ్ఞానం తెలుసుకోరుండరో అటువంటి వారు మూర్ఖుల కిందనే లెక్క. అటువంటి వారు చీట వైపబడిపోతారు. సో అందుకోసం మీరు చూడండి, ఈ సాయిబాబాలు అటువంటి వారికి ఫాలోవర్స్ కూడా ఎక్కువ మందే ఉంటారు. ఎందుకంటే మూర్ఖ జనులు ఎక్కువ మందే ఉన్నారు. సో ఎప్పటిదాకైతే పరమ సత్యం తెలుసుకోమో అప్పటిదాకా మూర్ఖంగానే ఉంటాము. సో ఈ వేదిక్ ప్రిన్సిపల్స్ అనేది మనకి అన్ని కూడా కృష్ణ కాన్షియస్నెస్ మూవ్మెంట్ లోని మనకి ప్రాపర్ ప్రూఫ్ తో పాటు మనకి ఇస్తున్నారు. ఇక్కడ మనకి ప్రశ్నలు అడిగేదానికి ఒక అవకాశం ఇస్తున్నారు, తెలుసుకునేదానికి ఒక అవకాశం ఇస్తున్నారు. ఈ సనాతన ధర్మం అనేది సైంటిఫికల్ గా ప్రూవ్ అయినటిది. మిగతావన్నీ ధర్మాలు కాదు, అవన్నీ పంథ్,
అవన్నీ కూడా మార్గాలు భగవంతుణ్ణి జస్ట్ తెలుసుకునేదానికి. కానీ ధర్మం ఏది ఉన్నది అంటే కేవలం సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మంలోని కూడా మనకి నిజమైన దీంట్లోని మనకి జ్ఞానాన్ని ఇచ్చేది ఏదైనా ఉన్నది ఇప్పటికీ సంస్థ అంటే ఆ సంస్థల్లో నుంచి ఒకటి కృష్ణ చైతన్య సంస్థ. సో కాబట్టి ఇక్కడ ఏది కూడా వితౌట్ ప్రూఫ్ అయితే కానీ, ప్రతిదీ విత్ ప్రూఫే. సో మనం ఈరోజు నేర్చుకున్నది ఏమేమి ఉన్నది అని అంటే ఓవర్వ్యూ ఆఫ్ ది వేదిక్ లిటరేచర్ అండ్ ఉపనిషత్స్. సో మనం వేదిక్ లిటరేచర్ గురించి ఉపనిషత్ గురించి తెలుసుకున్నాం. వై ప్రభుపాద పబ్లిష్ శ్రీ ఈశోపనిషద్, ఈశోపనిషద్ ని ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారనే దాని గురించి తెలుసుకున్నాం. 3 types ఆఫ్ ప్రమాణాస్. ఏదే 3 రకాల ప్రమాణాలు ఏవేవి? శబ్ద అనుమాన ప్రత్యక్షం ప్రత్యక్షము అనుమానము శబ్దము. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. 4 రకాల డిఫెక్ట్స్ ఏమున్నాయి మనకి? మన మన భ్రమ, ప్రమాద, సమగ్ర ఇంద్రియాలు. పర్ఫెక్ట్. తెలుగులో చెప్పండి దాన్ని. మోసం చేసే మోస ప్రవృత్తి, మోసం చేసే ప్రవృత్తి, భ్రమకు లోనవటము, అసమగ్ర ఇంద్రియాలు, ఇంపర్ఫెక్ట్ ఇంద్రియ సెన్సెస్ అంటే ఇంద్రియ అసగ్రమాలు, అసమగ్ర ఇంద్రియాలు. అసమగ్ర ఇంద్రియాలు. పర్ఫెక్ట్. రీజన్స్ ఫర్ యాక్సెప్టింగ్ వేదిక్ అథారిటీ. మనం ఎందుకు వేదిక్ అథారిటీనే మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? మనకి నచ్చినట్టుగా ఎందుకు ఉండకూడదు? వేదిక్ అథారిటీని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అది ప్రామాణికమైన ఇది కదా. ప్రామాణికంగా ఉంటుంది. ఆచార్యులు కొత్త మనకి జీవి నుంచి స్పిరిచువల్ వరల్డ్ కి రావటానికి మనం వేదిక దాన్ని యూజ్ చేస్తాం ప్రభుజీ. పర్ఫెక్ట్. కానీ ఎక్కడైనా భగవద్గీతలో మనకి చెప్పారా మనకి గురు శిష్య పరంపరలోనే తెలుసుకోవాలి ఇది అని? 2.45 పరంపర ప్రాప్తం. 2.45 కరెక్ట్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజ ఋషి యోగో నష్ట పరంతప. పరంతప. 4.2 ప్రభుజీ శ్లోక నంబర్. సో శబ్ద ప్రమాణ ఇన్ రిలేషన్ టు ఇస్కాన్ గురూస్. సో మనకి శబ్ద ప్రమాణమే మనకి ఇస్కాన్ లో వచ్చే ప్రతి ఒక్క గురువు కూడా దాన్ని మనకి నేర్పిస్తున్నారు. సో ఇక్కడ ఫైనల్ గా మనకి శ్రీల ప్రభుపాదుల వారి మాధ్యమంగా, మనకి ఇస్కాన్ మంగళూరు వారి మాధ్యమంగా, హిజ్ హోలీనెస్ జయపతాక్ మహారాజుల వారి మాధ్యమంగా నేను సవినయంగా చేతులు జోడించి అందరికీ వినవించుకునేది ఏమంటే కరెక్ట్. సో ఈ ఫైనల్ రిక్వెస్ట్ those who are actually after Vedic knowledge to try to understand the explanation of all Vedic knowledge from Srimad Bhagavatam and the Bhagavad Gita. సో మనకి శ్రీమద్ భాగవతం మరియు భగవద్గీత నుంచి మనము ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మిగతా వారికి కూడా ఈ జ్ఞానాన్ని మనం విస్తరింపజేయాల్సిందిగా అందరికీ కూడా ప్రార్థన. సో ఇక్కడతోని మనకి ఈశోపనిషద్ మొదటి క్లాసు పూర్తవుతోంది. సో మీరు దయచేసి మీ అటెండెన్స్ ని అందరూ మార్క్ చేసుకోండి. అండ్ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు అడగచ్చు.